చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే రాళ్ళు విసిరితే భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజు. ఈరోజు ఆటవిక పరిపాలన. మేము ఎవరి మీద రాళ్ళు వేసామా? ఎవరి మీదనా? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు? నేను మాచెల్లు వినుకొని వెళ్ళావు, నీకెవరిని అడ్డుగించారా? ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెల్లి అతన్ని తీసుకెళ్ళి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు, ఎవరిని అడ్డగించారా? ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి. నిన్న మొన్న సాక్షి పేపర్లో అదొక పాంప్లెట్ పేపరు, నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే. కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోయా, నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే ఎక్కడ లెక్క ఉండదు అనుకో, అది వేరే విషయం. కానీ 2019లో నువ్వు సీఎంగా ఎక్కిన తర్వాత అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అప్పటికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే. ఈరోజు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే. ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది. అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ. ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఒక ఎక్స్-సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు. నీకు ఎక్కడ తక్కువ చేశారు? నీకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బయట ఉన్న ప్రజల్ని కనిపించట్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, నీలో నా మహా నటుడు కనిపించట్లేదు. నువ్వు బాధపడిపోయి నువ్వు వేరే కారు ఎక్కావు. నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది, నీ వెనకాతలు తిరిగింది. అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు, నీకెక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు, నిన్నెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, నీ ఇంటి మీదకి ఎవడు దాడికి రాలేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తాడులు కట్టలేదు. సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి. ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు. సెక్యూరిటీ విషయంలో గురించి చూద్దాం. అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి SRC అని ఒకటి ఉంటుంది, అందులోనే IB GID 2 ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి, ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు, నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు, సఫారీ పంపించారు, అది దిగిపోయావు. నీకు థ్రెట్ లేదా? రేపు పొద్దున్న ఏం చేస్తావు? ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు. నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం, కోడికత్తులతో ఆడుకోవడం. ఒక రాయి విసిరించుకుంటావు. అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానికా? మరి ఎందుకు బీపీ కారు నువ్వు దిగావు? నీకు థ్రెట్ లేదనా? బీపీ కారు ఎందుకు దిగాల్సి వచ్చింది? నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అంటే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి. ఇంకొక విషయం చెప్తా. ఎప్పుడైతే మనోడు 24న ఎప్పుడో ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను, 24న ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం. అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మరి 22వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండి, అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడిద్ది. ఈ 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మనోడు తాలూకా బాగోతాలు, భూభాగోతాలు, దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని, ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవటానికి, ఒక వర్గ విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకొని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడు. ఆయన లైమ్ లైట్లోకి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. 24నో 23-24లో శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం. నీకు దమ్ముంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే, నిజంగా నీ మనసాక్షికి నువ్వు అనుకుని ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం. నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు. అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా. పట్టుమని 11 మందిని నీతో కలిపి 11 మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది? రమ్మని అసెంబ్లీకి, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలన్న దాస్తోనే కదా ఎమ్మెల్యేలకి నెగ్గేది. రమ్మని అసెంబ్లీకి కూర్చోండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అందులో ఒకటి అబద్ధం అని కానీ, ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమానండి దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రా అసెంబ్లీకి రా నీకు దమ్ముంటే. ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి, వేరేవాడు ఎవడైనా అవనేయండి,
గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వెనుకాడం. ఎవడైనా సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం. ఎందుకు ఒకటే చెప్తున్నా, RRR గారు ఉన్నారండి, రఘురామకృష్ణరాజు గారు, ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు? ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని. TV5 మూర్తి గారు ఉన్నారు, ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు? అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈరోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది. ఆ రోజు ప్రతి ఒక్కరి నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, NDA కూటమి మీద బురద చల్లి నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను, గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను. నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు. నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా? పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు, ఎందుకు? నీకు ఓట్లు వేసిందే కదా పాప నాగమ్మ, కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళగలిగావా? పోనీ సీఎం స్థాయిలో వెళ్ళలేకపోయావు, మరి మొన్ననే వెళ్ళలేకపోయావా? ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక, ఒక్కళ్ళ గురించి ఏంటది దానికి కనికరం చూపించకుండా, కన్సర్న్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చల్దామని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నా, ఈరోజు గాంజా విషయంలో మొన్న మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గంజాయి మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది. ఆ 5 సంవత్సరాల కాలంలో గంజాయిని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు వీళ్ళు. విపరీతంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒకసారి మొన్న ఎప్పుడో బయటకు వచ్చి అంటాడు విషపు బీజాలు ఏదో సంథింగ్ విషపు బీజాలు నాటుతున్నారని ఏదో మాట్లాడాడు. అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విషపు బీజాలు. 5 సంవత్సరాలకే 5 సంవత్సరాల ముందే నువ్వు నాటేసావు విషపు బీజాలు లాస్ట్ 5 yearsలో. దాని తాలూకు అవశేషాలు ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయిందంటే, ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయింది. అది కాదు, వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి. ఆవిడ రెడ్డి మంచోడట, తర్వాత వచ్చిన శ్రీనివాస్ మంచోడు కాదంట. ఆ పల్నాడు ఎస్పీల గురించి అంటే ఇక్కడ ఎంత విషయాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలుపరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, వేరే రకంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఎందుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా నీ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం. నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక అది జగన్మోహన్ రెడ్డి అవనేయండి, ఏ రెడ్డి అవనేయండి, ఎవడైనా అవనేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మాత్రం చెప్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి మాటలపై ఎందుకు కూడా తీసుకుంటాం, ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే మొదట ఆయనే మాట్లాడాడు కదా, ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మేము ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? మేము తప్పు చేస్తే మీరు అన్నట్టు మేము మాట్లాడకుండా ఊరుకోవచ్చు. మేము తప్పు చేయలే, ఇక్కడ తప్పు జరగల. నోటుకొచ్చినట్టు 1000, 2000, 400, 460 అని చెప్పి నోటుకొచ్చిన అంకెలు చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడేస్తే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా. తీసుకోవాలి, తీసుకుంటాం.